అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం న్యాయాధిపతులు 1-16 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 16 అధ్యాయాల్లో కూడా యెహోషువ కాలం తర్వాత ఇజ్రాయేలీల్లో దేవుణ్ణి ఎరుగని తరం పుట్టింది. ఇజ్రాయేలీలు కనానీయులతో కలిసి జీవిస్తూ పద్దాక పాపంలో పడిపోతున్నారు. దేవుడు ఎంతమంది న్యాయాధిపతులను పంపించి ఇజ్రాయేలీని రక్షిస్తున్నా కానీ ఇజ్రాయేలీలు మరలా తిరిగి పాపంలో పడిపోతున్నారు. అటు ఇజ్రాయేలీల్లో పాపం పెరిగిపోతుంది, వాళ్ళ అధికారులు న్యాయాధిపతుల్లో కూడా మాదిరితత్వం అనేది తగ్గిపోతా వస్తుంది అని మనం చదువుకుంటూ వస్తున్నాం. అనేక మంది న్యాయాధిపతుల గురించి, వాళ్ళు చేసిన తప్పుల గురించి, దేవుడు వాళ్ళ ద్వారా ఇజ్రాయేలీలకి కనానీయులకి తీర్చిన తీర్పుల గురించి ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం న్యాయాధిపతులు 17వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మీకా అను ఒకడు ఎఫ్రాయిముల మన్య దేశములో నుండెను. ఈ మీకాకి బైబిల్లో ఉన్న మీకా పుస్తకానికి సంబంధం లేదు. ఎఫ్రాయిముల గోత్రంలో మీకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఈ మీకా అనే వ్యక్తి తన తల్లి దగ్గర నుండే 1100 వెండి రోకల్ని దొంగతనం చేశాడు. దొంగతనం చేసి మరలా ఆవిడికే రిటర్న్ ఇచ్చేస్తున్నాడు. మేబీ ఆవిడ అంతకుముందు శపించింది అని భయపడ్డాడేమో, అందువల్ల ఆవిడ మరలా దీవిస్తుంది. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అంటే దొంగతనం చేసినవి రిటర్న్ ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు ఆశీర్వదింపబడును గాక అంటుంది. మొదటి 2 వచనాల్లోనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ మీకాకు కానీ తన తల్లికి కానీ దేవుడి గురించి సగం మాత్రమే ఐడియా ఉంది. సగం తెలుసు, సగం తెలీదు అందని అర్థం. అందుకే ఆ మీకా దొంగతనం చేయడం ఇవన్నీ కూడా మొదటి 2 వచనాల్లోనే మనం గమనించవచ్చు. 3వ వచనం నుండి ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. అతడు ఆ 1100 రోకలను తన తల్లికి మరలా ఇయ్యగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై తన కుమారుని చేత తీసుకొనిన ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. పోత విగ్రహం అంటే యెహోవా దేవుడికి ఒక విగ్రహం పెడుతుంది. ముందే మాట్లాడుకున్నాం కదా, దేవుడి గురించి సగం మాత్రమే తెలుసు వీళ్ళకని. యెహోవా అన్న పేరైతే తెలుసు కానీ ఆయన యొక్క లక్షణాలు తెలీదు. ఆయన ధర్మశాస్త్రంలో ఏం పాటించమని చెప్పాడు, ఏం వద్దని చెప్పాడు ఏమీ తెలీదు. విగ్రహం చేయాలనుకుంటుంది యెహోవా దేవుడికి. మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుతూనే వస్తున్నాం కదా, దేవుడిని ఎరుగని తరం ఒకటి పుట్టింది అని. మీరు కొత్త నిబంధనలు అయినా కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడి ఆజ్ఞలు పాటించకుండా, బైబిల్లో దేవుడు ఏవైతే పాటించమని మనకు చెప్పాడో వాటిల్ని మనం పాటించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి, నేను భక్తుణ్ణి అని మనం చెబుతున్నాము అంటే మనం అబద్ధం చెప్తున్నాము అందని అర్థం. ఇక్కడ యెహోవా పేరే వీళ్ళు చెబుతున్నప్పటికీ ఆయన ధర్మశాస్త్రంలో ఏం ఆజ్ఞాపించాడో కూడా వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళు పాటిస్తున్నది నిజమైన ఆరాధన క్రమం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు వీడియో మొత్తం కూడా అబద్ధ ఆరాధన, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు అనేదే మనం చదువుకుంటూ వస్తాం. ఈ థీము అబద్ధ ఆరాధన, అబద్ధ బోధన, అబద్ధ విశ్వాసం అనే థీము ఈరోజు మనం ఏం చదివినా కానీ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు మరలా అది ఇచ్చేదను అనెను. నేను ఈ డబ్బుల్ని యెహోవాకి విగ్రహం చేయడానికి వాడుతున్నాను, నీకు కావాలంటే తర్వాత డబ్బులు ఇస్తాను అని మీకా వాళ్ళ అమ్మ చెప్తుంది. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని కంసాలికి ఇచ్చెను. మొదట ఏం చెప్పింది, 1100 మొత్తం కూడా విగ్రహారం చేస్తానంది. చేసేదే తప్పు, మళ్ళీ అందులో ఇంకో తప్పు. అందులో 200 మాత్రమే విగ్రహం చేయడానికి వాడుతుంది అని దాని అర్థం. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడిన. ఒక విగ్రహం చేయించుకున్నారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను. వాళ్ళ ఇంట్లో దేవాలయం కూడా ఉందంట. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారుల్లో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతడికి రాజాయను. ఇంట్లో ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు, ప్రధాన యాజకుడి దగ్గర ఉండాల్సిన ఏఫోదును చేయించుకున్నారు, అతడి కుమారుణ్ణే యాజకుడిగా నియమించుకున్నాడు ఆ మీకా. ధర్మశాస్త్రంలో ఏవేవైతే దేవుడు చేయొద్దన్నాడో అవన్నీ కూడా ఒకటేసారి ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదైతే ప్రత్యక్ష గుడారం ఉంటుందో, దేవుడి దేవాలయం ఉంటుందో అక్కడ కాకుండా దేవుడి ఆరాధన ఎక్కడా జరగకూడదని దేవుడు చెప్పాడు. వీళ్ళ ఇంట్లోనే దేవాలయం ఒకటి కట్టుకున్నారు. విగ్రహం ఏది చేయకూడదు అన్నాడు దేవుడు, విగ్రహాన్ని చేసుకున్నారు. ఏఫోదు అనేది కేవలం ప్రధాన యాజకుడికి అని చెప్పాడు, ఏఫోదు చేయించుకున్నారు. ప్రధాన యాజకుడు కానీ అహరోను వంశం నుండి రావాలని చెప్పాడు. ఇక్కడేమో తన కుమారుణ్ణే యాజకుడిగా నియమించుకున్నాడు. ఆరాధన క్రమం తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, అందులో ఉన్న ఆజ్ఞలు తెలీదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారని దాని అర్థం. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు.
ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. రాజు లేడు కాబట్టి ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఈ మాట న్యాయాధిపతులు పుస్తకం మొత్తానికి కూడా సారాంశం అని మనం చెప్పొచ్చు. ఈ పుస్తకాన్ని రాజుల కాలంలో రాశారని మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటానే వస్తున్నాం కదా. ఇజ్రాయేలీలు ఈ పుస్తకం రాసే టైంకి ఇజ్రాయేలీలకి రాజులు ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అవనే చెడ్డవాళ్ళు అవనే. రాజుల్లో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే రాజు లేడో, ఇజ్రాయేల్కి ఒక రాజు లేడో, ఆ దేశంలో ఉండే ఎవరికి వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టుగా వాడు బ్రతుకుతూ ఇజ్రాయేలీల్లో ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటా వస్తున్నాడు అని దాని అర్థం. దేవుడేమో ధర్మశాస్త్ర ప్రకారంగా అందరూ బ్రతకాలి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయినా కానీ ఇజ్రాయేల్ దారి తప్పుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలీని మరలా మంచి మార్గంలో పెట్టాలి అంటే ఇజ్రాయేలీలకి ఒక రాజు కావాలి. ఇజ్రాయేల్ అందరినీ కూడా పరిపాలించే ఒక రాజు కంపల్సరీగా ఉండాలి అని దాని అర్థం. ఒకవేళ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా వీళ్ళు బ్రతికితే రాజు అవసరంలా, ధర్మశాస్త్రం సరిపోద్ది. వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకట్లేదు కాబట్టి రాజు అవసరం ఏర్పడింది. రాజు లేకపోవడం వల్ల ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఇంకా చదువుకుంటానే వెళ్తాం. వెళ్ళే కొద్దీ అనేక సార్లు కనబడింది ఈ మాట. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. అతడు లేవీయుడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, యూదా వంశస్థుడు లేవీయుడు ఎలా అయ్యాడని. ఇక్కడ యూదా వంశం అని చెప్పబడింది ఏంటంటే అతడు యూదా దేశం నుండి వచ్చాడు అని. అంతేగాని గోత్రం లేవీ గోత్రం, ప్లేసు యూదా వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి వచ్చాడు అని దాని అర్థం. లేవీలకంటూ సెపరేట్గా ఒక ప్లేస్ ఉండదు కదా. లేవీలు ప్రతి గోత్రం వాళ్ళతో కలిసిపోయి జీవిస్తారని మనం ముందు నుండి కూడా చదువుకుంటానే వస్తున్నాం. యూదా దేశంలో నివసించే ఒక లేవీయుడు ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చాడు అని దాని అర్థం. అతడు అక్కడ నివసించెను. ఎక్కడ? యూదా గోత్రం వాళ్ళు ఉండే ప్లేస్లో నివసించాడు. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిముల మన్య దేశమునున్న మేకా ఇంటికి వచ్చెను. ప్రయాణం చేస్తూ చేస్తూ ఈ మేకా ఇంటికి వచ్చాడు. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అతన్ని అడగగా అతడు, నేను యూదా బెత్లెహేములో నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరుకుగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో చెప్పగా, నేను ప్రయాణం చేస్తూ ఇలా వచ్చానని చెప్పేసి అతనితో చెప్పాడు. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండుము. తండ్రివిగాను అంటే పెద్ద, కుటుంబ పెద్దగా ఉండు, మాకు ప్రధాన యాజకుడిలాగా ఉండు అని చెప్పేసి అడుగుతున్నాడు. మా దగ్గర దేవాలయం ఉంది, దేవుడి విగ్రహం కూడా ఉంది, నువ్వు యాజకుడిగా ఉండు, మాకు పెద్దగా ఉండు అని చెప్పేసి అతను అడుగుతున్నాడు. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, 1 దుస్తులు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుష్యుని యొద్ద నివసించుటకు సమ్మతించాను. ఇక్కడ లేవీయుడు వేటిని చూసి ఒప్పుకుంటున్నాడు? డబ్బు, బట్టలు, ఆహారం, వీటన్నిటిని చూసి వీటి కోసం దేవుడి సేవ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ యవ్వనుడు అతని కుమారుల్లో ఒకని వలె ఉండెను. మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. ఆ రోజు నుండి యాజకుడిగా పనిచేస్తున్నాడు ఆ మీకా ఇంటి వద్ద. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. అంతకుముందు నా కుమారుని యాజకుడిగా పెట్టుకున్నాను నేను, కాకపోతే ఇప్పుడు లేవీని యాజకుడిగా పెడుతున్నాను. లేవీని యాజకుడిగా పెడుతున్నాను కాబట్టి దేవుడు ఇప్పుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు అని చెప్పేసి ఆ మేకా అనుకుంటున్నాడు అని దాని అర్థం. ఈ 17వ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు క్రైస్తవులు పక్కదారి పట్టి నరకానికి వెళ్ళిపోవడానికి కూడా ఇదే కారణం. దేవుడిచ్చిన గ్రంథంలోని ఆజ్ఞలు తెలుసుకోకుండా దేవుడిని మనష్టానుసారంగా వాడుకోవడం. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు ఉండాలి, దేవుడు నాకు అది ఇవ్వాలి, దేవుడు నాకు ఇది ఇవ్వాలి, దేవుడు నాకు ఇలా, నేను ఏది కోరుకుంటే అది చేయడానికి నేను దేవుడికి ఏం చేయాలి, దేవుడికి కానుకలు ఇవ్వాలా, దశంభాగాలు ఇవ్వాలా, లేకపోతే దేవుడికి ఇంకేం చేయాలి, ఎప్పుడు కూడా మన సైడ్ నుండి మనం ఏదేదో ఆలోచిస్తాం. కానీ దేవుడు గ్రంథంలో ఏం చెప్తున్నాడు, తన ఆజ్ఞలు ఏంటి, ఇవి మనం ఆలోచించకుండా మనష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం. అబద్ధ ఆరాధన చేయకూడదు. అబద్ధ ఆరాధన అంటే మన మనసులో పుట్టేది అబద్ధ ఆరాధన, మనకిష్టం వచ్చినట్టుగా చేసేది అబద్ధ ఆరాధన. దేవుడు వాక్యంలో ఏదైతే చేయమని చెప్పాడో అది నిజమైన ఆరాధన. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు వాక్యానికి వాళ్ళ ఇష్టం వచ్చింది కలిపేస్తున్నారు. వాక్యంలో లేవీలు యాజకులుగా ఉండాలి అని చెప్పాడు. లేవీలందరూ యాజకులుగా ఉండడానికి సరిపోదు, అహరోను కుమారులై ఉండాలి. అహరోను కుమారులందరూ కూడా యాజకులై ఉండడానికి సరిపోదు, వాళ్ళకి 30 సంవత్సరాలు ఉండాలి, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియాలి, వాళ్ళు దేవుడు చెప్పిన ప్లేస్లో కాకుండా ఇంకెక్కడ ఆరాధించకూడదు, విగ్రహాన్ని అసలు ఆరాధించకూడదు, జీతానికి పని చేయకూడదు, డబ్బులకి పని చేయకూడదు, ఇవన్నీ చాలా చెప్పాడు దేవుడు. అటువంటి ఆజ్ఞలు ఏమీ పట్టించుకోకుండా మనిష్టానుసారంగా మనం వెళ్ళిపోతే ఇలాగే పాపంలో పడి నరకానికి వెళ్ళిపోతాం అనేది ఈ మీకా అనే వ్యక్తి ద్వారా మనకు అర్థం అవ్వాలి. అబద్ధ బోధకులు కూడా ఎలా ఉంటారంటే, ఈ రోజు ఉన్న అబద్ధ బోధకులు వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైన దాంతో కలిపేస్తారు. చెప్పేది పైకి చూస్తానికి వాక్యంలాగా కనబడుతుంది. ఇప్పుడు బయట నుండి ఎవరన్నా వచ్చి
వచ్చారనుకో, అక్కడ విగ్రహం కనపడుద్ది, దానికి యెహోవా అనే పేరు పెట్టారు, దేవాలయం కనపడుతుంది, యాజకుడు కనపడుతున్నాడు, అతడు లేవీయుడు. బయట నుండి చూసేవాడికి ఇది దేవుడి ఆరాధనేమో, దేవుడి ధర్మశాస్త్రంలో చెప్పింది ఇదేనేమో అనుకుంటారు. అలాగా నిజమైన వాక్యాన్ని వాళ్ళకి ఇష్టమైన దాంతో కలిపి చెరిపి వాక్యాన్ని తప్పుగా బోధిస్తారు. అలా తప్పుగా బోధించడం వల్ల వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నరకానికి తీసుకెళ్ళిపోతారు అనేది ఈ అధ్యాయం ద్వారా మనం గమనించాలి. అబద్ధ బోధకుల్లో ఉండే ఒకే ఒక్క ముఖ్యమైన గుర్తు ఏంటంటే వాళ్ళు వాక్యానుసారంగా నడుచుకోరు, వాక్యములో ఉన్నది చెప్పరు, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ మనసుల్లో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన, వాళ్ళ మనసుకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ మనసుకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధిస్తారే కానీ వాక్యములో ఉన్నది వాళ్ళు పట్టించుకోరు, వాక్యము వాళ్ళకి అవసరం లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగానే దేవుడు సేవ చేసే వాళ్ళని దేవుడు పోషించాలి అనుకుంటే దేవుడు ఏం చెప్పాడు లేవీలకి? మిగతా ఇజ్రాయేలీల గోత్రాలందరూ 10% ఇవ్వాలి అని చెప్పాడు. అంటే వాళ్ళు ఇచ్చే కానుకల ద్వారా సేవకులు బతకాలే కానీ కేవలం డబ్బు కోసమే దేవుడు పని చేయకూడదు అనే ముఖ్యమైన ఆజ్ఞను కూడా ఈ లేవీయుడు మర్చిపోతున్నాడు. అంటే ఈ లేవీయుడు కానీ మీకా ఇంటి వారు కానీ వీళ్ళందరూ కూడా అబద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అపవాది వీళ్ళ మనసుల్ని అలా కలిపి చెరిపింది. ఈ రోజు కూడా క్రైస్తవ్యంలో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది మీరు గమనించండి. సేవకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలు కానుకలు ఇవ్వాలి, కానీ కానుకల కోసమే సేవ చేయడం, డబ్బు కోసమే సేవ చేయడం అనేది తప్పు. అది కూడా మీరు గమనించాలి. అబద్ధ బోధలు ఎలా ఉంటాయి, అబద్ధ ఆరాధనలు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు గమనించాలి. పైకి చూడడానికి ఏమో నిజమైన ఆరాధన లాగే ఉంటుంది, కానీ అది అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధను చూసి ఇంకా చాలా మంది మోసపోతారు. అలా మోసపోయిన వాళ్ళ గురించి ఇంకా ఇవి వేటాడికి దారితీస్తాయి అనేది కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. న్యాయాధిపతులు 18వ అధ్యాయం. ఇక్కడ మీరు పైన గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆ లేవీయుడు ఉన్నాడో ఆ లేవీయుడి పేరు చెప్పలేదు, ఆ లేవీయుడి పేరు 18వ అధ్యాయం చివరిలో చెప్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దాని వెనకాల కూడా ఒక భావం ఉంది, మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ దినముల్లో ఇజ్రాయేళ్లకు రాజు లేడు, ఇజ్రాయేళ్లు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని ముందే సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ చెప్తున్నారు మనకి. మరియు ఇజ్రాయేళ్ల గోత్రముల్లో ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. ఈ 18వ అధ్యాయంలో ఈ దాను గోత్రం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. యాక్చువల్గా ఇజ్రాయేల్లో అన్ని గోత్రాలకి కూడా దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి యుద్ధాలు చేయండి, యుద్ధాలు చేస్తే నేను గెలిపిస్తాను. యెహోషువ ద్వారా ఏ స్థలాన్ని అయితే మీకు కేటాయించానో మీరు వెళ్ళండి, ఆ స్థలానికి యుద్ధం చేయండి, ఆ స్థలాన్ని మీకు అప్పగిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ దాను గోత్రం వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళలేదు, యుద్ధం చేయడానికి భయపడ్డారు. కాబట్టి ఆ దాను గోత్రం వాళ్ళు పొందుకోవాల్సిన స్వాస్థ్యాన్ని వాళ్ళు ఇంకా పొందుకోలేదు అని దాని అర్థం. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. దేవుడు అప్పగించిన స్థలం కాకుండా మేము ఈజీగా ఎక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు వేరే స్థలం కోసం వెతుక్కుంటున్నారు అని దాని అర్థం. దేవుడు బైబిల్లో చెప్పిన మార్గాలు కాకుండా ఈజీగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు, ఈజీగా లోకంలో ఎలా బ్రతకొచ్చు అని ఈజీ మార్గాలు మనం ఎత్తుక్కుంటే వెళ్ళకూడదు, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు అనేది కూడా ఈ దానుగోత్రం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. దానుగోత్రం వాళ్ళలో విగ్రహారాధన ఎక్కువగా ఉంది అనేది కూడా మనం ముందు నుండి మాట్లాడుకుంటానే వస్తున్నాం. వాళ్ళలో విగ్రహారాధన పెట్టుకుని దేవుడు వాళ్ళకిస్తానన్న స్వాస్థ్యాన్ని వాళ్ళు సంపాదించుకోకుండా వాళ్ళ సొంతంగా ఇంకా ఎక్కడ జీవించాలని ప్లేస్ ఎత్తుకుంటా వస్తున్నారు. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానియులు తమ వంశముల్లో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొరియా నుండి ఎస్తాయేలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని చెప్పగా, అలాంటి ప్లేస్ ఏదన్నా ఈజీగా మనం వెళ్ళి ఉండగలిగే ప్లేస్ ఏదైనా ఉందేమో ఎతకండి అని చెప్పేసి ఒక 5 మందిని పంపారు, వేగుల వారిని. వారు ఎఫ్రాయిముల మన్యమునున్న మేకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మేకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపుకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవి ఏమి చేయుచున్నావు? ఇక్కడ నీకు ఏమి కలిగి ఉన్నది అని అడగ్గా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడినై ఉన్నాను అని వారితో చెప్పాను. జరిగిందంతా చెప్పాడు. అప్పుడు వారు, మేము చేయబోవునది శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుము అని అతనితో అనగా, దేవుణ్ణి అడుగు అంటున్నారు అంటే ఈ అబద్ధ బోధన వీళ్ళు కూడా నమ్మారు అని దాని అర్థం. తెలియకుండానే వీళ్ళు కూడా అబద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అబద్ధ దేవుణ్ణి వెతుక్కుంటున్నారు అని దాని అర్థం. ఆ యాజకుడు, క్షేమముగా వెల్లుడి, మీరు చేయబోవునది యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. ఆ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడి దృష్టికి ఇది అనుకూలమే, దేవుడు తప్పకుండా మీకు ఒక ప్లేస్ చూపిస్తాడు, మీరు వెళ్ళండి
వెళ్ళండి అని చెప్పేసి ఆ లేవీడు చెప్తున్నాడు. అబద్ధ బోధకులు కూడా ఇలాగే ఉంటారండి, అబద్ధ సేవకులు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు చెప్పాడు, దేవుడు నాకు దర్శనంలో కనబడి చెప్పాడు, నేను దైవ సేవకుడిని కదా, దేవుడు నాకు చెప్తాడు, నేను చెప్పాను కాబట్టి మీరు చేయాలి ఎందుకంటే నేను దైవ సేవకుడిని, ఇట్లాంటి మాటలతో అబద్ధ బోధకులు కూడా మోసం చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా దృష్టికి ఇది అనుకూలమే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మంచి ప్లేస్ ఎత్తకండి, దేవుడు మీకు మంచి ప్లేస్ ఇస్తాడు అని చెప్పేసి అతడు చెప్తున్నాడు. యాక్చువల్గా దేవుడు యెహోషువ ద్వారా వీళ్ళు ఎక్కడ ఉండాలి అనేది ముందే చెప్పించాడు. వీళ్ళకంటూ ఒక ప్లేస్ కేటాయించాడు దేవుడు. అక్కడికి వీళ్ళు వెళ్లకుండా వీళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేస్ వీళ్ళు ఎత్తుక్కుంటూ మళ్ళా దేవుడి చిత్తమా కాదా అని కనుక్కుంటున్నారు. చూడండి, ఆల్రెడీ దేవుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ కూడా బైబిల్లో రాయించాడు. ఆ బైబిల్లో ఉన్నవి పాటించకుండా వాటికి వ్యతిరేకంగా పాటిస్తూ మరలా దేవుడి చిత్తమే, దేవుడు మనల్ని ఎలాగే ఉండమని కోరుకున్నాడు అని చెప్పే అబద్ధ బోధకులు ఉన్నారు, వాటిని నమ్మే విశ్వాసులు ఉన్నారు. ఇదంతా అబద్ధ ఆరాధన, నరకానికి తీసుకెళ్లేది అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. కాబట్టి ఆ 5 మనుషులను వెళ్ళి లాయిష్కు వచ్చి దానిలోనున్న జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడునూ లేకపోవుటయు, ఏ మాత్రమైనను అవమానపరచగల వాడెవడునూ ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము చేయకయుండుటయు చూసిరి. ఒక స్థలాన్ని చూశారు, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు, వీళ్ళ మీద యుద్ధం చేస్తే మనం ఈజీగా గెలవచ్చు అనేలాగా ఒక స్థలాన్ని చూశారు. వారు జొరియాలోను ఎష్టాయోల్లోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యం ఏమిటి అని అడిగిరి. మీరు చూశారు కదా అన్ని ప్లేసుల్ని, మొత్తానికి ఏం చెప్తున్నారు అని 5 అడిగారు. అందుకు వారు, లెండి వారి మీద పడుదుము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహుమంచిది, మీరు ఊరకున్నారేమి, ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి, జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును, ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచట కొదువలేదు అనిరి. చూడండి, వీళ్ళు తప్పు చేస్తూనే మళ్ళీ దానికి దేవుడి పేరు వాడుకుంటున్నారు. దేవుడు మీకు అది దయచేస్తాడు, వాక్యానికి విరుద్ధంగా వెళ్తూ, దేవుడు బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా వెళ్తూ మరలా ఇది దేవుడి చిత్తమే, దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు అప్పగిస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఎంత అజ్ఞానం అనేది మీరు గమనించాలి. అక్కడ ఏది కొదవలేదు, వెళ్ళి యుద్ధం చేద్దామని ఆ దాను గోత్రం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జొరియాలోను ఎస్తాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యూదా దేశమందలి కిరియత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిరియత్యారీమునకు పడమట ఉన్నది. వాళ్ళు యుద్ధం చేయడానికి ముందు ఎక్కడున్నారో చెప్తున్నాడు. అక్కడి నుండి వారు ఎఫ్రాయిముల మన్య ప్రదేశమునకు పోయి మేకా ఇంటికి వచ్చిరి. మొత్తం ఇప్పుడు యుద్ధ సైన్యాన్ని వేసుకుని మళ్ళా వచ్చారు ఆ మేకా ఇంటి దగ్గరికి. ఎందుకు? మేకా ఇంటి దగ్గరే కదా ఆ అబద్ధ యాజకుడు చెప్పాడు మీకు ఒక మంచి ప్లేస్ దొరికిద్ది అని. ఈ యాజకుడు చెప్పినట్టే జరిగింది, అంటే ఈ యాజకుడు నిజంగా దేవుడు పంపించినోడే అని వీళ్ళందరూ నమ్మారు అని దాని అర్థం. ఇప్పుడున్న అబద్ధ బోధకుల్ని కూడా కొంతమంది క్రైస్తవులు అలాగే నమ్ముతారు. ఆ బోధకుడు చెప్పింది జరిగింది కదా, ఆ సేవకుడు చెప్పింది జరిగింది కదా, వాళ్ళు చెప్పినవి జరిగాయా జరగలేదా అనేది ప్రమాణం కాదు. వాక్యములో అలా ఉందా లేదా, బైబిల్ అలా చెబుతుందా లేదా, దేవుడి ఆజ్ఞలు అలా చెబుతున్నాయా లేదా అనేది ప్రమాణం. వాక్యము ప్రమాణమే కానీ సేవకుడి మాటలు వాటి నెరవేర్పులు ప్రమాణం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనాలు కాదు ప్రమాణం, వాక్యం అనేది మనందరికీ కూడా ప్రమాణం. ఆ వాక్యాన్ని చూసే ఒకడు అబద్ధ బోధకుడా ఒకడు మంచి బోధకుడా అనే విషయాన్ని మనం చెప్పగలగాలి. అది కాకుండా వేరే ఇంకా ఏ విషయం చూసినా కానీ అపవాది పెట్టే భ్రమల్లో మనం కూడా చిక్కుకుపోతాం అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థం అవ్వాలి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహములు ఉన్నవని మీరు ఎరుగుదురా, మీరు ఏమి చేయవలెనో దాన్ని యోచన చేయుడి అనగా, వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవ్వనుడున్న మేకా ఇంటికి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు అడిగిరి. మేము అంతకుముందు వచ్చాం కదా, బాగున్నావా, మమ్మల్ని గుర్తుపట్టావా అని అడిగి, దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలిచి ఉండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలికి చొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోత విగ్రహమును పట్టుకొనిరి. వీటి వల్లే మనకి మంచి జరుగుతుంది, అంతకుముందు మనం ఇక్కడికి రావడం వల్లే మనకు మంచి ప్లేస్ దొరికింది, వీటిని మనం ఏం చేద్దామంటే మనతో పాటు తీసుకెళ్దాం, అప్పుడు మనం యుద్ధం గెలుస్తాం, యుద్ధం గెలిచిన తర్వాత మనతో పాటే వీటిని ఉంచుకుందాం, వీటిని మన దగ్గర పెట్టుకుంటే మనకు మంచి జరిగిద్ది అనే ఉద్దేశంతో వాటిని తీసుకెళ్తున్నారు.
అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచి ఉండెను. వీరు మేకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరు ఏమి చేయుచున్నారు అని వారిని అడగగా వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడివిగాను ఉండుము. ఒకని ఇంటి వారికే యాజకుడై ఉండుట నీకు మంచిదా? ఇజ్రాయెల్లో ఒక గోత్రమునకు కుటుంబమునకు యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. నువ్వు ఇక్కడే ఈ ఒక్కింటికే యాజకుడిగా ఉంటావా? ఇజ్రాయెల్లో ఒక గోత్రం మొత్తానికి, దాని గోత్రం మొత్తానికి యాజకుడిగా ఉంటావా అని చెప్పేసి అతని ఎదుట ఒక చాయిస్ పెట్టారు. అతడు ఆల్రెడీ అబద్ధ బోధకుడు, ముందు నుండే పాపంలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. మీరు గమనించండి, నిజమైన సేవకులు వాక్యములో ఉన్న దాని ప్రకారంగా ప్రజల్ని గద్దిస్తారు. అబద్ధ సేవకులు ఏం చేస్తారు? మేము ఏదైనా చెబితే ప్రజలు మా దగ్గర నుండి వెళ్ళిపోతారేమో అని వాక్యములో ఉన్నది బోధించకుండా, ప్రజల్ని ఖండించకుండా, ప్రజల చెవులకి ఏదైతే వినసొంపుగా ఉంటుందో వాటిల్ని మాత్రమే బోధిస్తారు. ఇక్కడ చూడండి, ఈ యాజకుడు ప్రజలు ఏది చెప్తే అది అంటున్నాడు. నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకుని మేము ఏది చెప్తే అది చేయి అని ఆ యాజకుడినే బెదిరిస్తున్నారు. అంటే ప్రజలు చెప్పినట్టుగా ఇక్కడ యాజకుడు నడుచుకుంటున్నాడు అని దాని అర్థం. నిజమైన బోధకులు ఏం చేస్తారు అంటే వాక్యములో ఉన్నదాని ప్రకారంగా ప్రజల్ని గద్దిస్తారు. అబద్ధ బోధకులు ఏం చేస్తారు అంటే మేము గద్దిస్తే వాక్యంలో ఉన్నది చెప్తే ప్రజలు వెళ్ళిపోతారేమో, ఎక్కువ మంది ప్రజలు రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి అన్న ఉద్దేశంతో ప్రజల చెవులకి ఇనసొంపుగా ఉండే చెప్తారు, కానీ వాక్యములో ఉన్నది చెప్పరు అనేది కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి సంతోషించి, ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమలను పట్టుకొని ఆ జనముల మధ్య చేరెను. ఆ దాను గోత్రంతో ఇతడు కూడా కలిసిపోయాడు. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానియులను వెంటాడి కలుసుకొని వారిని పిలవగా, వాళ్ళు వెళ్ళిపోయిన కొంతసేపటికి వీళ్ళు గ్రహించి మీకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళందరూ కలిసి వాళ్ళని అడుగుతున్నారు. వెళ్ళి వారు తమ ముఖములను తిప్పుకొని, నీకు ఏమి కావలెను, ఇట్లు గుంపుగూడనేలా అని మీకాను అడిగిరి. అందుకు అతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నాకు ఏమి కావాలను అనుచున్నారే, అదేమన్నమాట, నా విగ్రహాలను తీసుకెళ్తా, నాకేం కావాలని మరలా నన్నే అడుగుతున్నారేంటి అని చెప్పేసి ఆ మేకా వాళ్ళని అడుగుతున్నారు. చేసేదే అబద్ధ విగ్రహ ఆరాధన. ఆ అబద్ధ విగ్రహాల గురించి కూడా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. నాకు కావాలంటే నాకు కావాలి అని అర్థం. అనగా దానియులు, నీ స్వరము మాలో నెవనికి వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటి వారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి, ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాం అని చెప్పేసి బెదిరించారు. అటు దాను గోత్రం వాళ్ళలోనే కానీ, ఇటు మేకా ఇంటి వారిలో కానీ విశ్వాసులు ఎవరో లేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. విశ్వాసంతో కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు అనేది ఇక్కడ మనం గమనించాలి. కానీ మధ్యలో దేవుడి పేరునే వాడుకుంటున్నారు ఎవరైనా కానీ. తమ త్రోవను వెళ్ళిరి, ఇతను బెదిరించి వెళ్ళిపోయారు. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. ఈ మీకా అనే వ్యక్తి జీవితం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. దేవుణ్ణే సృష్టించాడు, ఒక కొత్త దేవుణ్ణి విగ్రహం చేసి కొత్త దేవుణ్ణే సృష్టించిన వ్యక్తి తన ప్రాణానికి, తన ఇంటి వారి ప్రాణానికి భయపడి అదే దేవుణ్ణి వదిలేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అబద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనం నరకానికి వెళ్ళిపోయినా కానీ మనల్ని కాపాడడానికి నిజమైన దేవుడు రాడు. మనం భూమి మీద ఆరాధించుకునేటప్పుడే మనం నిజమైన ఆరాధనలో ఉన్నామా, అబద్ధంగా ఆరాధిస్తున్నామా, నిజమైన వాక్యం దగ్గర ఉన్నావా, అబద్ధ బోధ దగ్గర ఉన్నావా అనేది మనం బతికున్నప్పుడే మనల్ని మనం చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత నిజమైన దేవుడు మనకి తీర్పు తీర్చేటప్పుడు అప్పుడు నాలుక ఖర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు అనేది కూడా ఈ మీకా అనే వ్యక్తి జీవితం నుండి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకా చేసిన దాన్ని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిష్ వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందును వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బేత్రహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇక్కడ మీరు ఆలోచించండి, దాను గోత్రం వాళ్ళు ఏ కారణం లేకుండా ఒక పట్టణం మీద యుద్ధం చేసి ఆ పట్టణాన్ని నాశనం చేశారు అని దాని అర్థం. దేవుడు అంత ముందు వరకు యుద్ధాలు చేయమన్నాడు అంటే అది కనానీలకి దేవుడు తీర్చే తీర్పు. దేవుడు యుద్ధం చేయమన్నాడు అంటే అది తీర్పు. మనుషులు వాళ్ళ ఇష్టానుసారంగా యుద్ధం చేస్తున్నారంటే అది తీర్పు కాదు, అది పాపం. ఇక్కడ దాను గోత్రం వాళ్ళందరూ కలిసి పాపం చేశారు. దేవుడు యుద్ధం చెయ్యమనని పట్టణం మీదకి
వీళ్ళు యుద్ధం చేశారు, పైగా ఇది మాకు దేవుడే ఇచ్చాడు అనే ఆ అబద్ధ విగ్రహాన్ని చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే ఇజ్రాయేలీలో విశ్వాసం అసలు బొత్తిగా లేదు. ఇజ్రాయేలీలు పూర్తిగా పాడైపోయారు. ఈ దానుగోత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా వీళ్ళు పూర్తిగా పాడైపోయారు అని దాని అర్థం. ఈ దానుగోత్రం మీదకి దేవుడు తర్వాత ఎలా తీర్పు తీర్చాడు అనేది తర్వాత పుస్తకాల్లో మనం చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ దేవుడు ఒక దేశం మీదకి యుద్ధం చేయమంటాం వేరు, ఇజ్రాయేలీలే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి యుద్ధం చేయడం వేరు. ఒకటి తీర్పు, ఇంకోటి పాపం అనే తేడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు తప్పు చేసినా దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని మొదటి నుండే మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈ దానుగోత్రం వాళ్ళకి దేవుడు ఏ తీర్పు తెచ్చాడు అనేది కూడా తర్వాత పుస్తకాల్లో మనం చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేలులకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. ఏదైతే మేకా ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చారో దాన్నే వాళ్ళు ఇంకా ఆరాధిస్తున్నారు. అబద్ధ ఆరాధన అని దాని అర్థం. ఇక్కడ దానియులు చేసింది, పైన మేకా చేసింది, ఒక గోత్రం పాపంలో పడిపోయింది అంటే ఈ అబద్ధ ఆరాధన, అబద్ధ బోధనలు ఎంత ప్రభావితం చేస్తే ఇవి ఎంత చెడ్డవి అనేది కూడా మనం గమనించాలి. ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది నరకం వెళ్ళిపోవడానికి కూడా ఈ అబద్ధ ఆరాధన, అబద్ధ బోధలే కారణం. అవి సత్యంతో కలిసిపోయి పనిచేస్తాయి అనేది కూడా మీరు గమనించండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, యాకోబు కుమారులో ఒకటి పేరు దాను అని ఆ పట్టణానికి పేరు పెడుతున్నారు. అంటే వీళ్ళు తప్పు చేసి దేవుడి పేరును దానికి పెడతాం అనమాట. కనానీలు చేసే తప్పుల కన్నా దేవుడి పేరు చెప్పుకుని తప్పు చేయడం అనేది ఇంకా పెద్ద పాపం. దేవుడు కఠినమైన తీర్పు తీరుస్తాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే ఉంటుంది బైబిల్లో, బోధకులకి మరి కఠినమైన తీర్పు కలదు అని ఉంటుంది. ఆ మాట కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మోషే మనవడును గెర్షోను కుమారుడు అయిన యోనాతాము అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టుబడి వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. పైన మనం మాట్లాడుకున్నాం కదా, ఒక లేవీయుడు వచ్చాడు అని చెప్పేసి. ఆ లేవీయుడు ఎవరో, మోషే మనవడు గెర్షోను కుమారుడు యోనాతాను. ఈ యోనాతాను అనే పేరు పైనుండి చెప్పకుండా ఇక్కడ చెప్పాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనం ఏ వంశంలో పుట్టినా, మన పితరులు, మన తాత ముత్తాతలు, లేకపోతే మన తండ్రులు ఎంత మంచి విశ్వాసులైనా, మా నాన్న పాస్టర్ అండి, నేను చిన్నప్పటి నుండి చర్చిలోనే పెరిగానండి అని నువ్వు చెప్పినా, వంశంతో సంబంధం లేదు, గోత్రంతో సంబంధం లేదు, తల్లిదండ్రులతో సంబంధం లేదు. మనం పాపం చేశామంటే దేవుడి ఎదుట మనం పాపులమే. వేరే వాళ్ళని చూసి దేవుడు మనకి పరలోకాన్ని ఇవ్వడో, మోషేని చూసి మోషే కుమారులకో మోషే మనవాళ్ళకో దేవుడు పరలోకాన్ని ఇవ్వడో. మనం పరలోకం వెళ్ళాలంటే అది మనకి మనమే సంపాదించుకోవాలి. పాపానికి మనకి మనమే దూరంగా ఉండాలి. మన క్రియలనే దేవుడు చూస్తాడు, మన ఆలోచనలే దేవుడు చూస్తాడు, కానీ మన కుటుంబాన్ని బట్టి మనకి పరలోకం ఇవ్వడు. ఆ లేవీయుడు ఇక్కడ మోషే కుటుంబానికి సంబంధించిన వాడే అయినప్పటికీ అతడు అబద్ధ బోధకుడు. మోషే నిజమైన బోధకుడు అయినప్పటికీ ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ నిజమైన బోధకులు అని కాదు. అపవాది ఇలాంటి వాళ్ళను ఉపయోగించుకుని ఇంకా ఎక్కువగా ప్రజలను పాపలో పడేసి ఇంకా ఎక్కువ మందిని నరకానికి తీసుకెళ్లిపోయింది ఈ అబద్ధ బోధ, అబద్ధ ఆరాధన ద్వారా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నింటను వారు మేకా చేయించిన ప్రతిమలను నిలుపుకొనిరి. దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చేంత వరకు ఆ మేకా ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న విగ్రహాన్ని వీళ్ళు అలాగే కంటిన్యూ చేశారని దాని అర్థం. దీని గురించి మనం తర్వాత రాజుల పుస్తకాల్లో చదువుకుంటాం. ఉత్తర ఇజ్రాయెల్ రాజ్యం మొత్తం కూడా ఎలా చెరలోకి వెళ్ళిపోయింది అని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ దాను గోత్రం వాళ్ళందరూ కూడా పాపంలోనే బతికారు చాలా కాలం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతులు 19వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రోజు మనం చదువుకున్న ఈ 17, 18 ఈ 2 అధ్యాయాల్లో కూడా అబద్ధ బోధ, అబద్ధ ఆరాధన, దేవుడు ధర్మశాస్త్రంలో బైబిల్లో ఇచ్చిన ఆజ్ఞలు మర్చిపోయి మనకిష్టానుసారంగా మనం దేవుడిని ఆరాధిస్తే అది తప్పు, పాపం, మన నరకానికి వెళ్ళిపోతాం అనేది ఈ 2 అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. రేపటితో ఈ న్యాయాధిపతుల పుస్తకం అనేది కంప్లీట్ అయిపోద్ది. రేపొద్దున ఇంకా అనేక ఘోరాలు మనం చదువుకుంటాం. అసలు ఇజ్రాయెల్ చరిత్రలోనే అంత పెద్ద పాపాలు ఎప్పుడూ జరగలేదు అనే వాటి గురించి రేపొద్దున మనం మాట్లాడుకుంటాం. ఇజ్రాయేలీలు ఇంకా కంప్లీట్గా 100% పాపంలో పడిపోతే ఎలా ఉంటుంది? న్యాయాధిపతుల్లో కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది కదా పాపం. అటు న్యాయాధిపతుల్లో అయినా ఇటు ప్రజల్లో అయినా కొద్ది కొద్దిగా అది పెరుగుతూ వస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అది పరిపూర్ణ స్థాయికి వెళ్తే ఎలా ఉంటుంది, తారా స్థాయికి పాపం అనేది వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది రేపొద్దున మనం చదువుకుందాం. మనుషుల్లో ఇంత చెడుతత్వం పెరిగిపోయింది కాబట్టే, దేవుడిచ్చిన ఆజ్ఞలు సరిపోవు కాబట్టే సాక్షాత్తుగా దేవుడే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మన పాపాల కోసం మన బదులుగా ఆయన చనిపోవాల్సిన అవసరం ఏర్పడింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపటితో ఈ న్యాయాధిపతుల పుస్తకం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ రోజు మనం చదువుకున్న ఈ 17, 18 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకి మీ కానుకల ద్వారా సహకరించండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి.
క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.